ఈ టేబుల్ కేవలం ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుకుందాం. మహిళలకు పంచాయతీ పెట్టిరు, మహిళలకు ఎవరు ఉచిత బస్ ప్రయాణం వద్దా చెప్పండి. మీకు ఉచిత బస్ ప్రయాణం మీకు వద్దా చెప్పండి. కవిత ఎట్లా ఉండదు, కేటీఆర్ ఎట్లా బస్ లో ప్రయాణించారు, వాళ్ళకు సాధక బాధకాలు ఏం తెలుసండి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్లో మీరు చేసిన వస్తుంది ఉచిత బస్ ప్రయాణం వద్దా చెప్పండి. ఇవాళ మీరు 14 పేపర్ లీకేజ్ మీరు మాట్లాడతారండి. మీరు చేసిన రండి మరి మీరు ప్రయాణించండి. కవిత రమ్మనండి, కేటీఆర్ ను బస్ ఎక్కనండి. మీరు మహిళల ఆనందం ఉచిత బస్సు ప్రయాణానికి ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. మహిళలు వద్దంటారు, మహిళలు వద్దంటారు, మేము వద్దంటాలే. ఇప్పటికి ఎన్ని కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మీరు వీడియోలో విన్నారు కదా, తెలంగాణ 4 కోట్ల జనాభా, రేవంత్ రెడ్డి గారి నోట్లకి వెళ్ళి 24 కోట్ల మంది మొత్తం ఉచిత బస్సులో పోయిన అంటారు. మళ్ళా ఆ మంత్రి 24 కోట్లు అంటారే, మన జనాభా ఉన్నదే 4 కోట్లు. వీడియోలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళన్న మాట్లాడింది కదా, నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఉచిత బస్సు ప్రయాణం వద్దా? దమ్ముంటే కేసీఆర్ ని, మీ హరీష్ రావుని, మీ నాయకుడు కేటీఆర్ ను చెప్పమనండి ఓపెన్ గా. తెలంగాణ ప్రజలు మహిళలు ఉరికించి కొడతారండి. ఉచిత బస్ ఒకటే సమాధానం చెప్పండి. 4 కోట్ల మంది జనాభా ఉన్న దగ్గర 24 కోట్ల మంది ఎలా ప్రయాణించారు అనే క్వశ్చన్ ఒకటే రేజ్ చేశారు. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు అన్నారు మరి పెద్దలు, ఆయన సీనియరే, మరి ఆయనకు తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో అమాయకత్వం మాట్లాడు. నేను అన్నది 4 కోట్ల జనాభా ఉంది తెలంగాణలో, కానీ ఎన్నిసార్లు ప్రయాణం చేసిర్రు అనేది మీరు ఆ విజయం తెలుసుకోండి. ఒక వ్యక్తి 4 సార్లు చేయొచ్చు, ఒక వ్యక్తి నెలలో 10 సార్లు తిరగవచ్చు, రోజుకు 2 సార్లు తిరగచ్చు. ఎన్ని టికెట్లు ఇచ్చినామని మా మంత్రి ముఖ్యమంత్రి చేసినన్నా దయచేసి తెలుసుకొని మాట్లాడండి. వేగ్గా ప్రచారాలు చేయొద్దు. ఒక వ్యక్తి, ఒక మహిళ 2 సార్లు చేస్తుంది, నెలలో 10 సార్లు తిరుగుతుంది, ఒకటే రోజు 4 సార్లు తిరుగుతాయి. టికెట్లు ఎన్ని అమ్మినాం, మహిళలకు ఎన్ని టికెట్లు ఉచితంగా ఇచ్చినాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మీరు చేసిన స్వాగతిస్తాం. ప్రజల మేలు కోరి మీరు చేసే ప్రతి పనిని, మంచి పనిని స్వాగతిస్తాం.